ధన్యవాదాలు రాజారావు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడలో ఛిద్రమైన రోడ్లు ప్రస్తుతం బాగుపడుతున్నాయి. సంక్రాంతి కల్లా రోడ్లపై గుంతలు పూడుస్తామని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకోవడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. బెజవాడలో ఇప్పటి వరకు 80% వరకు పూర్తయ్యాయి. రోడ్లపై గోతులు పూడ్చడంతో పాటు అవసరమైన చోట్ల కొత్త రోడ్లు కూడా నిర్మిస్తున్నారు. గత 5 ఏళ్లలో గుంతల రోడ్లతో నరకం చూశామని, ఇక ప్రయాణ కష్టాలు తీరుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. 5 ఏళ్లలో రోడ్లు అధ్వానంగా ఉండడంతో విజయవాడ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపైన ఏర్పడిన గుంతలు పూడ్చడంతో పాటు అవసరమైన చోట్ల నూతన రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. దీని పట్ల నగర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది మనం ప్రస్తుతం చాలా కాలనీలు చూసుకొని వచ్చాం. ఈ కాలనీలు అన్నింటిలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇవి నాణ్యత కూడా పాటిస్తున్నామని చెప్పేసి అక్కడ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ చెబుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన విజయవాడ నగర ప్రజలు ఈ రోడ్ల నిర్మాణం పైన ఏమంటారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్డు మనకి ఇటువైపు నుంచి భారతీనగర్ను, సుబ్బారావు కాలనీ, అనేక కాలనీలకి ఈ రోడ్డు ఒక మెయిన్ రోడ్డు. సో దీని మీద నుంచి ఏంటంటే కనుక మనం చాలా ట్రాఫిక్ అనేది ఉంటుంది. కానీ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి మా డిమాండ్ ఇది ఉన్నది, సిమెంట్ రోడ్ వేయాలని. దాన్ని ఏంటంటే ఇనిషియల్గా ఒక 5 మీటర్స్కి శాంక్షన్ చేశారు. సో 5 మీటర్లు సరిపోదండి మనకి, ఎందుకంటే కనుక ఇది మెయిన్ రోడ్డు, మీరు దీన్ని అట్లీస్ట్ 8 మీటర్స్ చేయాలంటే కూడా దాన్ని కూడా ఏంటంటే కనుక వాళ్ళు చాలా మంచి మనసుతో దాన్ని 8 మీటర్లు కూడా చేశారు. అండ్ దాన్ని అలా ఈ రోడ్డు పడతాం మాకు చాలా సంతోషకరమైన విషయం. చాలా ట్రాఫిక్ అనేది ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. గతుకులు లేకపోవడం వలన యాక్సిడెంట్లు తగ్గుతాయి. సో ఈ ప్రభుత్వం మాకు చేసిన హెల్ప్కి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు మెయిన్ రోడ్తో ఇదివరకు మేము విపరీతమైన కష్టాలు పడేవాళ్ళం. పాత ప్రభుత్వంలో కూడా మాకు రోడ్లు పడక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాకపోతే మా గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ గవర్నమెంట్ రావటం వల్ల మాకు చాలా చాలా మంచి జరిగింది. మాకు మంచి రోడ్ వేశారు. మాకు డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా లేవు. కాబట్టి ఇంకా కొద్దిగా ఒక దయచేసి ఆ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా చేస్తే మాకు అద్భుతంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా చిన్న గొయ్యి పూడ్చడం కానీ, ఒక డ్రైన్లు క్లీన్ చేయటం దగ్గర నుండి కూడా ఏ రోజు కూడా కాలనీలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6-7 ఇంటర్ రోడ్లు వేయటం మించి గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇది కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు ప్లస్ కాలనీ ప్యాచ్ వర్కులు చేయటం కానీ, డ్రైనేజీ క్లీన్ చేయటం కానీ మాకు చాలా ఆనందదాయకమైన విషయం. సంక్రాంతి పండుగ లోపు రాష్ట్రంలో గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకొని నిర్విఘ్నంగా 80% వరకు కూడా పూర్తి చేసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా విజయవాడ నగరంలో కూడా ఆ కార్యక్రమం 80% వరకు పూర్తయింది. ఇంకా 20% వరకు పూర్తి అవ్వాల్సి ఉంది. ఈ సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే కాదు, విజయవాడ నగరంలోనే ప్రధానమైనటువంటి డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా యోచన చేస్తున్నారు. దానికి కూడా ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4వ డివిజన్లో ఇంకా అనేకమైనటువంటి రోడ్లని సిమెంట్ రోడ్లుగా నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ రోడ్లు కూడా త్వరలోనే శాంక్షన్ చేయించుకొని ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా వేయించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అందుకేతం గోతులుగా ఉండేవి సార్, ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు రోడ్ వేసినాక పర్వాలేదు సార్, కార్లు బళ్ళు పర్వాలేదు, బాగానే నడుపుతున్నాము, బాగానే ఉంది. బాగా అసలు నీళ్లు బాగా నిలిచిపోయాయి సార్. బాగా అసలు నడవటానికి కూడా ఇబ్బంది వేసేది. ఇప్పుడు రోడ్ వేసినా పర్వాలేదు సార్, బాగుంది. గతంలో ఇవన్నీ నీళ్ళండి బాబు, వర్షం. ఇప్పుడు బాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రోడ్లన్నీ మరమ్మతులు చేశారు, బాగుంది. కొత్త రోడ్డు వేశారు. గుంటలు ఇవన్నీ అసలు నడవలేక ఇబ్బంది పడేవాళ్ళం బాగా. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలోనూ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా గుంతలు ఏర్పడిన దగ్గర గుంతలు పూడ్చే పనులు జరుగుతున్నాయి. దీని పట్ల అయితే ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. BNRతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.